హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గుణ ద లవ్ వారియర్ ఎపిసోడ్ 8. గుణాన్ని మానిటర్లో చూస్తూ ఓ నెంబర్కి కాల్ చేశాడు ఆదిశంకర్. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫోన్ పక్కన పడేసి మానిటర్ని చూస్తున్నాడు. ఎంతసేపు అలా చూస్తున్నాడో కానీ ఇంతలో అహల్య నుంచి ఫోన్ కాల్ రావడంతో అనుకోకుండానే ఆ నెంబర్ చూసి కొంచెం అసహనం రాగా విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు అహల్య అని సాధ్యమైనంత నార్మల్గా అడిగాడు. ఏం లేదాది, ఓసారి అఖిల్కి కాల్ చేసి మాట్లాడు. తనని అక్కడ ఒంటరిగా వదిలేసొచ్చాం. నాకెందుకో మనసుకి కష్టంగా ఉంది అని బాధగా అంది అహల్య. నాతో వచ్చి ఇప్పుడు ఇలా బాధపడే బదులు నువ్వు అక్కడ వాడితోనే ఉండొచ్చు కదా, నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని కాస్త విసుగ్గా అన్నాడు ఆదిశంకర్. దాంతో అహల్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. అది అర్థం చేసుకొని, సరే నేను వాడికి కాల్ చేస్తాను, కానీ వాడు నా కాల్ లిఫ్ట్ చేస్తాడో లేదో. లిఫ్ట్ చేస్తే నీకు చెప్తానులే, నువ్వు ఇక వాడి గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పాడు ఆదిశంకర్. సరే ఆది, లంచ్ టైం అవుతుంది, భోజనం చెయ్యి, వర్క్లో పడి హెల్త్ నెగ్లెక్ట్ చేయకు అని చెప్పి ఫోన్ కట్ చేసింది అహల్య. ఆమె ప్రేమకు అప్పటి వరకు ఉన్న విసుగుపోయి కొంచెం గిల్టీగా అనిపిస్తుంటే వెంటనే అఖిల్కి కాల్ చేద్దామని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చాడు రామారావు. అతడిని చూసి ఫోన్ పక్కన పెట్టి, ఏంటి రామారావు, ఈరోజు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అని అడిగాడు ఆదిశంకర్. ఉన్నాయి సార్, వర్క్లో పడి నేను కూడా మర్చిపోయాను. మనం లంచ్కి బంజారా హిల్స్లో ఉన్న 7 హిల్స్కి వెళ్ళాలి అని చెప్పాడు రామారావు. దాంతో టైం చూసిన ఆదిశంకర్, అరే టైం అవుతుంది కదా, కాస్త ముందు చెప్పచ్చుగా, పద వెళ్దాం అంటూ మొబైల్ తీసుకొని పైకి లేచాడు. రామారావు ముందు వెళ్తుంటే వెనకే వెళ్ళిన ఆదిశంకర్ గుణ కోసం ఆఫీసు నుండి చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఈ గ్యాప్లో అఖిల్కి కాల్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు. అదే సమయంలో తన రూమ్ బాల్కనీలో నుంచి బయటికి చూస్తూ నుంచున్నాడు అఖిల్. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండ కాస్తున్నా కూడా పచ్చటి పొలాల వల్ల అక్కడ వాతావరణం అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటే జరిగిందంతా మెల్లగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే ఆ పౌర్ణమి రోజున మర్చిపోయి తాను బయటికి వెళ్ళిపోయినందుకు, తాను అలా వెళ్ళడానికి కారణమైన తల్లి అహల్య మీద, అసలు ఈ గొడవంతటికీ కారణమైన ఆదిశంకర్ మీద కోపం వస్తున్నా కూడా అన్నింటినీ వదిలేయడానికి ట్రై చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు అతనికి ఏదో ఒక వ్యాపకం కావాలి. ఒకప్పుడు ఏ కష్టం వచ్చినా, ఎంత బాధలో ఉన్నా, మూడ్ బాగోకపోయినా అతనికి తోడుగా ఉండేది మ్యూజిక్. అదే అతనికి అన్నిటికీ మెడిసిన్. కానీ ఇప్పుడు అఖిల్కి మ్యూజిక్ పేరు ఎత్తాలన్నా కూడా భయంగా అనిపిస్తూ ఉంది. అందుకే సైలెంట్గా ప్రకృతిని చూస్తూ మనసుని స్థిమితపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఇంటి పాలేరు ఐలయ్య, చిన్నబాబు గారు భోజనం చేయాలి రండి బాబు అని అడిగాడు. లేదంకుల్, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. అయినా నాకు ఆకలి వేస్తే నేనే కిందకొస్తాను. ఈ వయసులో మీరు ఇన్ని మెట్లెక్కి ఇలా పైకి రాకండి అని కాస్త ఇబ్బంది పడుతూ చెప్పాడు అఖిల్. అయ్యో, ఇదేమీ కష్టం కాదు చిన్నబాబు. ఎండనక వాననక చెట్లు పుట్టలు ఎక్కుతూ పనులు చేసుకునేవాళ్ళం. ఈ మాత్రం మెట్లు ఎక్కలేమా? అయినా మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండమని అహల్యమ్మగారు చెప్పారు. మిమ్మల్ని ఇలా వదిలేస్తే అమ్మగారి దగ్గర నాకు మాట వస్తుందయ్యా అని భయంగా అన్నాడు ఐలయ్య. ఆ మాటతో కోపం వచ్చిన అఖిల్, నాకు నచ్చినట్లు నేనుంటాను, మీ అమ్మగారికి నచ్చినట్లు కాదు. ఆకలిగా అనిపిస్తే నేనే వస్తాను, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సీరియస్గా అన్నాడు. అతనికి సడన్గా అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాని ఐలయ్య ముఖం చిన్నపుచ్చుకొని, సరే బాబుగారు అంటూ కిందికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక కానీ తాను చేసిన తప్పు గుర్తు రావడంతో, అనవసరంగా మమ్మీ మీద కోపంతో ఆ పెద్ద ఆయన్ని తిట్టేశాను, నాకు బుద్ధి లేదు అని మనసులోనే అనుకున్న అఖిల్ విసుగ్గా అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి అనుకుంటుండగా ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అఖిల్ షాక్ అయ్యాడు. స్క్రీన్పై ఉన్న నెంబర్ చూసి ఆ కాల్ లిఫ్ట్ చేయాలా వద్దో అర్థం కాక ఫోన్ వైపే చూస్తున్నాడు. ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోయింది. దాంతో అమ్మయ్య అని రిలీఫ్గా అనుకున్న అఖిల్ కిందికి వెళ్లడం కోసం అడుగు ముందుకు వేశాడు. కానీ ఇంతలో ఫోన్ మళ్లీ రింగ్ అయింది. దాంతో వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అఖిల్. హలో అని తాను ఎంతో ఇష్టపడే వాయిస్ వినిపించింది. టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసుకున్న అఖిల్ మెల్లగా, హలో సత్య అని అన్నాడు.
హాయ్ అఖిల్, హౌ ఆర్ యూ అని నార్మల్గా అడిగింది అటువైపు నుండి మాట్లాడుతున్న సత్య. ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు అని వణుకుతున్న గొంతుతో అడిగాడు అఖిల్. ఎలా ఉంటాననుకుంటున్నావు? నువ్వు చెప్పు అఖిల్, ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు కదా అని అడిగింది సత్య. సత్య, నేను అదంతా కావాలని చేయలేదురా. నాకు నిజంగా ఒక హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే అనుకోకుండా అలా జరిగిపోయింది. ఈ విషయం నీకు ముందు చెప్పకపోవడం నా తప్పే. సారీ. అసలు ఏం జరిగిందంటే అని హడావుడిగా అతను అసలు విషయం చెప్పబోతుండగా అఖిల్ మాటలకి అడ్డుపడుతూ, స్టాప్ ఇట్ అఖిల్, నువ్వు నాకు ఇంకేం చెప్పకు, అబద్ధాలు అసలు చెప్పకు. అలా చెప్పి నా దృష్టిలో నువ్వు ఇంకా దిగజారకు. ఒకటి చెప్పనా, ఈ రోజుల్లో డ్రగ్స్ చాలా కామన్, కానీ నువ్వు షో టైంలో డ్రగ్ తీసుకోకుండా ఉండాల్సింది. తీసుకుంటే తీసుకున్నావు, అలాంటప్పుడు హెల్త్ బాగాలేదని ఏదో ఒకటి చెప్పి షోకి రాకుండా ఉండాల్సింది. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్గా, కేర్లెస్గా చేయాల్సిందంతా చేసి నీతో పాటు మా అందరి కెరియర్ కూడా నాశనం చేసేసావు అని ఆవేశంతో ఊగిపోయింది సత్య. ఆమె అలా మాట్లాడుతుంటే అఖిల్కి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నేను డ్రగ్ తీసుకుంటే ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్లో ఉన్నన్ని రోజుల్లో ఒక్కసారైనా సరే తనకు తెలిసి ఉండేది కదా. తను పరిచయం అయిన దగ్గర నుండి ఎక్కువగా నేను తనతోనే ఉంటున్నాను. ఫ్యామిలీని కూడా వదిలేసి ప్రతిరోజు తనతోనే స్పెండ్ చేశాను. నెలలో ఆ ఒక్కరోజు తప్ప ఆమెతోనే ఉన్నాను. అలాంటిది నా మీద ఏమాత్రం నమ్మకం లేకుండా ఇలా మాట్లాడుతుందేంటి అని తనలో తానే మౌనంగా రోధిస్తున్నాడు అఖిల్. తన మాటలకు అఖిల్ ఏం సమాధానం చెప్పకపోయేసరికి తన తప్పు తెలిసిపోయిందనే అతను సైలెంట్ అయ్యాడని అనుకున్న సత్య, లిజన్ అఖిల్, జరిగిందేదో జరిగిపోయింది. నేను మ్యూజిక్ కోసం నా ఫ్యామిలీని వదిలేసి వచ్చేసాను. అలాంటిది ఆ మ్యూజిక్ కోసం నిన్ను వదిలేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. నేను రీసెంట్గా గణేష్ బ్యాండ్లో జాయిన్ అయ్యాను. యునో గణేష్ గత 3 సంవత్సరాల నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడు. కానీ ఒక్క షో కూడా అతను ఇలా చేయలేదు. ఎలాగూ నీ కెరీర్ ఆగిపోయింది. నీ బ్యాండ్ తర్వాత ఆ పొజిషన్లో ఉంది గణేష్ బ్యాండే. ఇప్పుడు అదే బ్యాండ్ నెంబర్ 1 పొజిషన్లోకి కూడా వచ్చేసింది. సో షోస్ అన్నీ మాకే వస్తాయి. అక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అయితే ఇప్పుడు నేను నీకు కాల్ చేయడానికి, ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటో నీకు ఈపాటికే అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇక మన మధ్య లవ్వు గివ్వు లాంటి ట్రాష్ ఏం లేదు. ఇంకెప్పుడు నువ్వు నాకు కాల్ చేయకు. ఉంటాను, బాయ్ అని చెప్పేసి కనీసం అతని ఆన్సర్ కూడా వినకుండా ఫోన్ కట్ చేసింది సత్య. ఆమె మాటలు విన్న అఖిల్కి మైండ్ అంతా ఒక్కసారిగా బ్లైండ్గా మారిపోయింది. అసలు తానేం విన్నాడో అతనికే అర్థం కావడం లేదు. ఒక క్షణం పాటు తాను విన్నదంతా కలైతే బాగుండు అని అతని మనసు గట్టిగా కోరుకుంటోంది. కట్టైన ఫోన్ని ఇంకా అలా చెవి దగ్గర పెట్టుకొని అలాగే ఉండిపోయాడు. అతని కళ్ళలో నుంచి నీళ్లు ఆగకుండా జారిపోతున్నాయి. తన లైఫ్ అనుకున్న మ్యూజిక్ కెరియర్ పోయినప్పుడు అంతలా ఏడ్చాడు. ఇప్పుడు దాన్ని మెల్లగా వదిలేస్తున్నాడు. కానీ లైఫ్ అనుకున్న ఆ అమ్మాయి మాటలు మాత్రం అతను తట్టుకోలేకపోతున్నాడు. అతని గుండె పగిలిపోతోంది. ఆమె తనను నమ్మకపోవడం ఒక పెయిన్ అయితే, తనకు రైవల్ అయిన గణేష్ బ్యాండ్లో చేరడం అతనికి మరో బాధ. అన్నీ వెరసి అఖిల్కి పిచ్చి పట్టినట్లు అనిపిస్తోంది. ఒక మగాడిని పిచ్చోడిని చేసే శక్తి ఆడవాళ్లకు మాత్రమే ఉంటుంది. అతడిని మంచిగా మార్చే శక్తికి కూడా అదే ఆడవాళ్లకుంటుంది. మరి అఖిల్ విషయంలో అది నిజమవుతుందో అబద్ధమవుతుందో చూడాలి. మరోవైపు నీరసమైన ముఖంతో ఇంటికి వచ్చిన గుణాన్ని చూసిన రత్న, ఏంట్రా అలా ఉన్నావు? మధ్యాహ్నం తినలేదా ఏంటి? అయినా ఎలా ఉంది ఆఫీసులో మొదటి రోజు నీ ఉద్యోగం అని నవ్వుతూ అడిగింది. ఆ నవ్వుకే గుణాకి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఏమో అక్క, రోజంతా ఒకే ప్లేస్లో కూర్చోవడం కొంచెం కష్టంగానే ఉంది. ఊపిరాడినట్లు జైల్లో వేసినట్లుంది అని అక్కడే ఉన్న కుర్చీలో సెటిల్ అవుతూ అన్నాడు గుణ. రోజు బొంగరంలా ఊరంతా తిరుగుతూ ఉంటావు కదా, ఇలా ఒకే చోట స్థిరంగా కూర్చుంటే అలానే ఉంటుందిలే, పోను పోను అదే అలవాటవుతుంది అని చెబుతూ అతని కోసం టీ తీసుకొచ్చి ఇచ్చింది రత్న. ఆ టీ తీసుకొని సిప్ చేసిన గుణ, తాగితే నీ చేతి టీనే తాగాలక్క, అమృతం అనుకో. అయినా ఈరోజు నేను ఇంట్లో లేను కదా, నువ్వు ఈరోజంతా ఏం చేశావు అని నవ్వుతూ అడిగాడు. ఏముందిరా, ఇంట్లో పనిచేశాను. ఆ తర్వాత పాపం ఆ నీళ్ళ ముందు కదా, దాని ఇల్లు రాత్రంతా చిందరవందర అయిందిగా, ఒక్కతే సర్దుకోలేకపోతుంటే కొంచెం వెళ్ళి సహాయం చేసొచ్చాను అని చెప్పింది రత్న.
నువ్వెందుకెళ్ళావక్క దానింటికి? అది చేసుకోలేదా? మాటలైతే తెగ మాట్లాడుతుంది కదా, పెద్ద పెద్ద మాటలు అని కోపంగా అన్నాడు గుణ. అరే పోనీలేరా, పాపం నేను కొద్దిసేపే చేసొచ్చాను, ఇంకా చాలా పనుంది, అదే చేసుకుంటుందిలే అని చెప్పింది రత్న. నిజానికి రత్న కావాలని నీలిమ ఇంటికి పోలేదు. నీలిమ వచ్చి తనతో, నీ తమ్ముడు వల్లే నా ఇల్లంతా పాడైంది, పప్పులు ఉప్పులు అన్నీ ఖరాబ్ అయిపోయాయి అని గుణాన్ని తిడుతూ నానా గొడవ చేస్తోంది. దాంతో ఆమె నోరు మూయించడానికి వెళ్ళి ఒళ్ళు అలసిపోయే వరకు పనిచేసి వచ్చింది రత్న. అక్కా తమ్ముడు అలా మాట్లాడుకుంటూ ఉండగానే ముక్కుకు బ్యాండేజ్ వేసుకొని వాచిపోయిన ముఖంతో నలుగురు పెద్ద మనుషులతో సహా భార్యాపిల్లల్ని తీసుకొని ఆ ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టాడు చక్రి. అతడిని చూడగానే గుణాకి రక్తం మరిగిపోయింది. తమ్ముడు కోపం తెలిసిన రత్న మెల్లగా అతన్ని వారిస్తూ, గుణ కోపం తెచ్చుకోకు, ముందు వాళ్ళెందుకొచ్చారో చూద్దాం అని మెల్లగా చెప్పింది. ఆ మాటతో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లేచి వాళ్ళ ముందుకు వెళ్ళి, ఏంటి విషయం, ఎందుకు అందరు ఇలా వచ్చారు అని అడిగాడు గుణ. సమయం అప్పటికే సాయంత్రం అవడంతో చుట్టుపక్కల అందరూ బయటే కూర్చొని ఉన్నారు. ఏం తమాషా అక్కడ జరగబోతుందా అని ఒక కన్ను ఒక చెవి అందరూ గుణ ఇంటిపైనే వేశారు. ఏంటి గుణ, రాత్రి నువ్వు చక్రిని కొట్టావంట, అలా కొట్టడం తప్పు కాదా? అయినా ఏదైనా ఉంటే పెద్ద మనుషులం, మేం మాట్లాడతాం కదా అని అన్నాడు వాళ్లతో పాటు వచ్చిన ఓ పెద్ద ఆయన. అవును గుణ, ఏది ఏమైనా సరే నువ్వు అతన్ని అలా కొట్టడం కరెక్ట్ కాదు, పాపం చూడు వాడి ముఖం ఎలా అయిందో అని జాలిగా అన్నాడు మరో పెద్ద మనిషి. చుట్టూ జనాలుండడంతో ఎక్కడ తన అక్క నలుగురిలో నవ్వులు పాలవుతుందోనని కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సూటిగా చక్రినే చూశాడు గుణ. ఇక్కడ మరో విషయమైతే రత్న కూడా ఊరుకోకపోయేది. కానీ ఇప్పుడు ఇది ఆకు ముళ్ళు సామెతలాగా ఉంది కాబట్టి కాసేపు సైలెంట్గా జరిగేది చూస్తూ నుంచుంది. అప్పుడే నీలిమ మొగుడు వాళ్ళందరినీ తోసుకుంటూ లోపలికి వచ్చి, అసలేం జరిగింది, ఎందుకు మీరంతా ఇలా గుణ ఇంటి మీదకొచ్చారు అని అడిగాడు. ఏముంది, ఈ అక్క తమ్ముడు కలిసి నా ముగ్గుడిని చిత్తకొట్టారు అని చేతులు ఊపుతూ అంది చక్రి భార్య రేవతి. ఆ మాటతో షాక్ అయిన గుణ, నేను చక్రిని ఎందుకు కొట్టానో నీకు తెలుసా రేవతి అని సీరియస్గా అడిగాడు. హా తెలుసు, ఎందుకు తెలీదు, మా ఆయన రత్నకి మరో పెళ్లి చేయమని అన్నాడు, అందుకే కదా నువ్వు కొట్టింది. అయినా నీకింత స్వార్థం పనికిరాదు గుణ, ఇంకా ఎన్ని రోజులు రత్న నీకు వండి పెడుతూ ఇక్కడే పడుండాలి? అయినా దానికి కూడా ఏమంత వయసుంది, మహా అయితే నీకంటే ఒక 4 సంవత్సరాలు పెద్దదేమో, తిప్పి తిప్పి కొడితే కనీసం 30 సంవత్సరాలు కూడా ఉంటాయో ఉండవో, అలాంటిది ఎప్పుడు దాన్ని ఇంకింట్లోనే పెట్టుకుని కూర్చుంటావా? పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో అయితే ఈ వయసుకే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, అందుకే తనకి పెళ్లి చేయమని చెప్పాడు, అంతోటి దానికి నా మొగుడిని కొడతావా అని ఆవేశంగా అంది రేవతి. ఆ మాట విని గుణరత్న ఇద్దరూ షాక్తో నోరు తెరిచారు. చక్రి జరిగిన విషయం మొత్తాన్ని తనకు అనుకూలంగా చెప్పుకొని అందరినీ ఇంటి మీదకి తీసుకొచ్చాడని అర్థం చేసుకోవడానికి ఆ అక్కా తమ్ముళ్ళకి ఎక్కువ టైం పట్టలేదు. అయినా ఇందులో తప్పేముంది గుణ, దానికి నువ్వు చక్రిని కొట్టావు అని అన్నాడు మరో పెద్ద మనిషి. అవును గుణ, జీవితాంతం మీ అక్కకు పెళ్లి చేయకుండా ఇలానే ఉంచేస్తావా ఏంటి? ఈ రోజుల్లో ఒకటేంటి 2-3 పెళ్లిళ్ళు చేస్తున్నారు, అవి కూడా సరిపోకపోతే 4 కూడా చేసుకుంటున్నారు. ఇంతమంది ఇన్ని చేస్తున్నప్పుడు మీ అక్కకి 2వ పెళ్లి చేస్తే తప్పేంటి అని అంది నీలిమ. నిజమే గుణ, జీవితం అంతా మీ అక్క ఇలానే పడి ఉండాలా? ఈరోజు నీకు, రేపు నీ భార్యకి, ఆ తర్వాత నీ పిల్లలకి ఇలా మీకు సేవ చేస్తూ ఏ ముద్దు ముచ్చట లేకుండా ఇంట్లోనే ఉంటుందా ఏంటి? అయినా దానికి మేము ఎన్నోసార్లు చెప్పాం పెళ్లి చేసుకోమని, పాపం రత్న ఇవన్నీ నీకు చెప్పుకోలేదు కదా అంటూ ముక్కు చీదింది అక్కడికి వచ్చిన పావని. అప్పటికే ఆ మాటలన్నీ విని సహనం నశించిన గుణ ఏ క్షణంలో అయినా బ్లాస్ట్ అయ్యేలా ఉన్నాడు. అది గమనించిన రత్న ఒక్కసారిగా వాళ్ళందరినీ అడ్డుకుంటూ, ఏహే ఆపండి, గొడవ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? నాకు పెళ్లి కావాలి, మొగుడు కావాలంటే నేను నా తమ్ముణ్ణి అడగగలను, నేను అడిగితే వాడు నాకు హీరో లాంటి మొగుడిని తీసుకొస్తాడు. ఇక్కడ విషయం అది కాదు, నా తమ్ముడు అసలు ఆ చక్రిని ఎందుకు కొట్టాడో మీకు తెలుసా అని అడిగింది రత్న. దాంతో అందరూ ఒక్కసారిగా అనుమానంగా చూస్తూ, ఎందుకు కొట్టాడు అని ఒకేసారి కోరస్గా అన్నారు. దాంతో ఆమె ఎక్కడ నిజం చెబుతుందేమోనని చక్రి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఇప్పుడేం జరగబోతుంది? రత్న నిజం చెబుతుందా? అదే జరిగితే ఆమె పరిస్థితి ఏమిటి? ఊళ్ళో వాళ్ల ప్రశ్నలకు గుణ ఏ సమాధానం చెప్పబోతున్నాడు?
ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గుణ ద లవ్ వారియర్ షోలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.